హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము నాబార్డ్ యొక్క చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం. నాబార్డ్ అంటే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్. నాబార్డ్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డును భారత ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసిందో ఇప్పుడు నేర్చుకుందాం. 20వ శతాబ్దంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో సంస్థాగత రుణాల ప్రాముఖ్యతపై అధ్యయనం చేయాలని భారత ప్రభుత్వం భావించింది. దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు బి శివరామన్ అధ్యక్షతన 1979లో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి సంబంధించిన రుణ సంబంధిత సమస్యలపై సమగ్ర దృష్టి సారించాలని, దీనికోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని తన నివేదికలో పేర్కొంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా భారత పార్లమెంట్ 1981 యాక్ట్ ప్రకారం నాబార్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీని ఫలితంగా 1982 జూలై 12న 2000 కోట్ల మూలధనంతో నాబార్డును ఏర్పాటు చేశారు. దీన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై 12ను నాబార్డు వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు. 2025 జూలై 12 నాటికి నాబార్డు ఏర్పడి 43 సంవత్సరాలు పూర్తి అయ్యింది. నాబార్డు యొక్క విధులు చూద్దాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సహాయం అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న కుటీర పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది. సహకార ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను పర్యవేక్షిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే నాబార్డు రైతులకు నేరుగా రుణాలు ఇవ్వదు, అనగా పరోక్షంగా అందిస్తుంది. నాబార్డు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోకి వస్తుంది. నాబార్డు యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంది. నాబార్డులో వాటాను చూసుకుంటే 99% సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, 1% RBI వారికి ఉంటుంది. నాబార్డు యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చేసి పి షాజీ కృష్ణన్ గారు.